వస్తున్నా. అరే హలో మన్మథరావు గారు, నమస్తే. కులాసనా ఏమిటిలా వచ్చారు? నా డబ్బు ఎక్కడ? డబ్బా? ఏ డబ్బు? నాకు బాకీ ఉన్న డబ్బు. ఏ బాకీ ఏ డబ్బు? ఏ బాకీ ఏ డబ్బా? ఏ బాకీ ఏ డబ్బు? ఈ ఇల్లు నా పేరు పెడతానో పెట్టావా? ఏ ఇల్లు ఏ బాకీ ఏ డబ్బు? ఏ ఇల్లు ఏ బాకీ ఏ డబ్బా? అంతవరకు వచ్చావు అన్నమాట. చెప్తాను బాబు మీరా? బాబు మా కోడ కళ్ళు జబ్బు చేశాయి. ఒక్క నెల రోజులు గడిపిస్తే మీ బాకీ మీకు తీర్చేస్తాం బాబు. బాబు అయ్యా పెద్దలు అన్నయ్య గారు మీరేనా చెప్పండి. అన్నయ్య గారు ఎందుకు చెప్పనమ్మా? చూడరా అబ్బాయి మాట్లాడకనా? అది నెల రోజులు కాదు కదా, 4 నిమిషాలు కూడా టైం. ఈ ఇల్లు మా పేర్లా పోయినా దీని మీద డబ్బు ఎలా సంపాదించాలో మాకు బాగా తెలుసు. వాళ్ళు కూడా వచ్చేసారు. వీళ్ళ ముగ్గురు లాగేసుకోవాలి. లక్ష్మి, నేను మన్మథుణ్ణి. కాని పని చేసినందుకు కళ్ళు పోతాయంటారు పెద్దలు. ఆనాడు నన్ను అవమానం చేసిన పాపానికి శిక్ష అనిపిస్తున్నావు అనమాట. అప్పుడు ఇదే ఇంట్లో కేవలం నీ చేయి పట్టుకున్నందుకు నన్నంత దారుణంగా అవమానించాను. ఇప్పుడు నిన్ను ఎవడు అడ్డుకుంటాడో చూస్తాను. నన్ను ఎందుకంటే డాష్ కొట్టారు? ఎవరి మీద? నన్ను కాపాడుతండ్రి. రండి బాబు రండి. మా ముక్కుబడిలో మీరు డబ్బులు వేస్తే సరాసరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఒండిలో వేసినట్టే, 200 సార్లు తిరుపతికి వెళ్ళినట్లే, 400 సార్లు గుండ్లు కొట్టించుకున్నట్లే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, ఏడుకొండలవాడ గోవిందా. ఆగండి. ఆహా కనిపించింది. కాదు, బ్రాకెట్ నంబర్లు. అత్త, ఇవాళ మనం వెళ్ళేది 7 కొండలకే కదా. ఈ ఉండిలో డబ్బు ఇవాళ ఖర్చు పెట్టి మనం బ్రాకెట్ కట్టామంటే గ్యారంటీగా ఓపెనింగ్ 7. అయ్యో కర్మ, చెవులిపోయా ముక్కులిపోయా అన్ని పోయి రోడ్డుని పడి అష్ట కష్టాలు పడుతున్నాం. చాలా ఎందుకు పడమే, కోడళ్ళని ఇలా అష్ట కష్టాలు పెట్టి ఇటువంటి అత్తకి మామూలు రోగం కాదు, పక్షమాట వస్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ